అనంతరం అక్కడే ఉంటారు. మరి కేబినెట్ ఎక్స్టెన్షన్ తప్పదు. ఇప్పటికే అటు చూసాం, బీహార్ నుంచి నితీష్ కుమార్ కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం రాజ్యసభకి వెళ్ళినంతరం కూడా ఆయనకు సంబంధించి మంత్రివర్గ విస్తరణలో ఉంటుందని చెప్పి అక్కడ ఆయన వెయిట్ చేస్తున్నారు. మరొక పక్క అటు ఆప్ కు రాజీనామా చేసి అటు పంజాబ్ లో చూసాం, ఆప్ కు రాజీనామా చేసి అటు బీజేపీలో చేరినటువంటి యాప్ రాజ్యసభ సభ్యులు సైతం కూడా మంత్రివర్గ విస్తరణలో చోటు ఉంటుంది. అక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. యూపీకి సంబంధించిన ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రాలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పి కూడా ముందు నుంచి అటు బీజేపీలో చర్చ జరుగుతుంది. కాబట్టి కేంద్ర కేబినెట్ విస్తరణ అనేది కూడా మోడీ 2 ఏళ్ల పాలన పైన ఈ రోజు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మీటింగ్ అనంతరం కూడా ఎవరైతే మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా ఎవరి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి, 2 ఏళ్ళలో ఏం చేస్తారు, ఏం పెండింగ్ ఇవన్నీ చర్చకు వస్తాయి. కాబట్టి కొంత కాంట్రవర్సీ ఉన్నటువంటి మినిస్టర్లను కూడా తొలగిస్తుంటారు. అన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మొత్తం అది కేబినెట్ మంత్రివర్గం మొత్తం కలిపి కూడా 72 మంది ఉండడంలో కూడా చాలా వరకు 20 నుంచి 30 మంది కూడా రీషఫ్లింగ్ అనేది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కొత్త వాళ్ళు అయితే ఇటు కేవలం దేశవ్యాప్తంగా కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 2-3 నేతలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా బండి సంజయ్ కి కూడా ఉద్వాసం తప్పదు. బండి సంజయ్ రాజీనామా చేస్తాడు అంటూ కూడా మరి బీజేపీలో చర్చ అయితే జరుగుతుంది. మరి ఎవరిని ఆ పదవి వరిస్తుంది, ఎవరు ఎంతగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఎవరిని వరిస్తుందో అన్నది కూడా కొంత వేచి చూడాలి. కళ్యాణ్ అయితే శ్రీధర్, ఆర్టీవీకి సంబంధించిన పోల్లో బండి సంజయ్ పదవి ఎవరికిస్తే బాగుంటుంది అన్నదానికి చాలా మంది వ్యూవర్స్, ఆర్టీవీ వ్యూవర్స్ ఈటెలకే ఇవ్వాలని కోరుకుంటున్నారు. బండి ఇటు ధర్మపురి అరవింద్ కంటే ఈటెలే సమర్థవంతుడని ఎందుకు అనుకుంటున్నారు? పార్టీలో కూడా అలాంటి భావనే ఉందా అక్కడ? పార్టీలో అటువంటిది ఏమి లేదు. ఎందుకంటే హైకమాండ్ తీసుకునే డిసిషన్ బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో చివరి వరకు కూడా ఎవరికి అవకాశం దక్కుతుందో అన్ని కోణాల్లో ఆలోచించి కూడా డిసిషన్ తీసుకుంటారు. కాబట్టి ఎవరి అంచర్లు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. న్యూట్రల్ కు సంబంధించినటువంటి వ్యక్తులు కేంద్ర మంత్రి పదవి కంటే కూడా ఇంకో వైపు రాష్ట్ర అధ్యక్ష పదవి రామచంద్రరావుకు సంబంధించిన అంశంలో కూడా వచ్చే ఎన్నికలకు ముందు కూడా పదవి అయిపోతుంది. ఆ పదవికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ 2 నేతలే పోటీలో ప్రధానంగా ఉన్నారని చెప్పి బీజేపీలో చర్చ జరుగుతుంది. కాబట్టి ఒకవైపు అటు ఈటెలకు ఇచ్చినా సరే పోలింగ్, ఎందుకంటే ఆర్టీవీ పోల్కు సంబంధించి పోల్కు సంబంధించి చూస్తే ఈటెల వైపు కూడా కొంత మద్దతు ఉండొచ్చు. కానీ పార్టీలో మాత్రం ఎవరికి, ఎందుకంటే కొంత పార్టీలో పాత నేతలు ఉన్నప్పటికీ పాత నేతలు కొత్త నేతలకు ఉంటే కొంత అసంతృప్తి ఉంటుంది. అటువంటి దానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ ఈటెలన ధర్మపురి అరవింద అన్నప్పుడు అది పార్టీ డిసిషన్ తీసుకుంటుంది. ఒపీనియన్ అనేది కూడా ఎవరికి వారు చెప్పేటువంటి ఒపీనియన్ కాబట్టి దానికన్నా సరే కానీ కొంత సమర్థవంతంగా ఉండేటువంటి నాయకుడు అక్కడ తీసుకుంటే ఇక్కడ కూడా నెక్స్ట్ జరిగేటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. కళ్యాణ్ అయితే శ్రీధర్, జరగబోయే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సాయంత్రం 4 గంటలకు జరగబోయే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ భేటీలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ గురించి చర్చించేటప్పుడు ఒకవేళ బండి సంజయ్ పదవి కోల్పోతే అదే హోం సహాయక శాఖ మంత్రి పదవినే ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులకు ఇచ్చే అవకాశం ఉంటుందా? లేకపోతే పంజాబ్ అలాగే నితీష్ కుమార్ పంజాబ్ నుంచి ఆప్ పార్టీ నుంచి వచ్చిన ఎంపీలు కానీ వాళ్ళకు కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందా ఈసారి క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో? ఎందుకంటే ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇస్తారన్నది, ఎవరు సహాయ మంత్రులుగా ఉంటారు, ఎవరు కేబినెట్ లో ఉంటారు అన్నది కొంత బీజేపీకి సంబంధించిన అంశంలో కొంత క్లారిటీ అనేది ఇవ్వదు. ఎందుకంటే టాప్ 3 లీడర్స్ ఒకవైపు అటు మోదీ, అమిత్ షా కానివ్వండి, మరొక పక్క అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, వీళ్ళకు పార్లమెంటరీ బోర్డు సంబంధించినటువంటి మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లో కూడా చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి వాటికి సంబంధించి ఎవరు ఏది ఆశించినప్పటికీ వచ్చేంత వరకు ఒక నాయకుడికి అసలు మినిస్టర్ వస్తుందో లేదనేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటిది కూడా కేవలం అదే శాఖ కావాలి, అక్కడే తన పోర్ట్ఫోలియో దాంట్లోనే ఉంటే బాగుంటుందని పట్టుబట్టినప్పటికీ అసలు దానికి ఎత్తొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పార్టీ పరిస్థితులకు సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి మంత్రివర్గ విస్తరణ ఏదైతే జరుగుతుందో కళ్యాణ్, అది వచ్చేటువంటి 2034 పార్లమెంట్ ఎన్నికల 2029 పార్లమెంట్ ఎన్నికల వరకు ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి టీమ్ ను కూడా అటు మోడీ, అమిత్ షా తయారు చేసుకుంటారు. ఇప్పటికే బీజేపీ 3 సార్లు వరుసగా కూడా యాక్టివ్ కొట్టింది అటు జాతీయ స్థాయిలో, 3వసారి కొంత తడపడి కూడా అలయన్స్ లో ఉంది. కాబట్టి వచ్చేటువంటి ఎన్నికలకు కూడా బలమైనటువంటి నాయకులు అన్ని రాష్ట్రాల నుంచి ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇచ్చే ఎవరికి వెళ్ళిన దానిపై కూడా కొంత సెలక్షన్ చేసి ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. కళ్యాణ్ అయితే శ్రీధర్, మరోపక్క ప్రధానమంత్రి మోదీ రానున్న రోజుల్లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అంటూ ఆయన మాట్లాడారు. దాని తర్వాత కొంత ఫారెన్
ట్రిప్కి వెళ్ళినట్టు మిగతా దేశాలను అంటే నార్వే కానీ లేకపోతే ఇటలీ కానీ ఇలా 5 నేషన్స్ని ఆయన విజిట్ చేసి రిటర్న్ వచ్చి ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించిన మీటింగ్లో పాల్గొనడం. సో దాని తర్వాత ఏదైనా దేశాన్ని ప్రజలను ఉద్దేశించి ఆర్థిక పరిస్థితుల గురించి కూడా ఆయన ఏమైనా సూచనలు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ముందుగా ఈరోజు జరిగేటువంటి కౌన్సిల్ మినిస్టర్స్ మీటింగ్ లో కేవలం అటు మినిస్టర్సే కాదు, అంటే ఉన్నటువంటి సెక్రటరీలు ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సెక్రటరీలు కూడా పాల్గొంటారు. కాబట్టి ఒకవైపు మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ లో కూడా కొంత క్యాబినెట్ ఎక్స్టెన్షన్ కు సంబంధించినటువంటి అంశం చర్చకు రానప్పటికీ కూడా మీరు అన్నట్టుగానే ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశంలో సైతం కొంత అధికారులు ఉంటారు. కాబట్టి అక్కడ చర్చకు వచ్చేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ప్రధానమంత్రి మోడీ అనేక దేశాలు తిరిగి వచ్చారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్, వీరి అన్నిటికీ సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడున్నటువంటి రిపోర్ట్ తీసుకుని ఇంకా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, తను ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటి అని చెప్పి మోడీ చూసిన అనంతరం కూడా ఆర్థిక సంస్కరణలు ఏం తీసుకొస్తే బాగుంటున్నా దానిపై చర్చించి ఎప్పుడు ప్రధాని చూస్తుంటాం. ప్రతి నెల కూడా చివరి ఆదివారం కూడా మన్ కీ బాత్ ఉంటుంది. కాబట్టి కొద్ది రోజుల్లోనే మన్ కీ బాత్ కార్యక్రమం కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాంట్లో తెలిపేటువంటి ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పొచ్చు కదా. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద బండి సంజయ్ మెడకు బండి భగీరథ్ కొడుకు పోక్సో కేసు చుట్టుకుంటుందా అన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బండి సంజయ్ పై తీవ్ర ఆగ్రహంతో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది. కేంద్ర మంత్రి పదవి నుంచి మరి బండిని తప్పించడం ఖాయమేనా అంటూ చర్చ జరుగుతుంది. విశ్లేషకులు ఖచ్చితంగా ఈసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరగబోతుంది. దాంట్లో ఒకవేళ బండి సంజయ్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించిన బీసీ నాయకులు ఈటెల రాజేందర్ అలాగే ధర్మపురి అరవింద్ వీరిద్దరిలో ఒకరికి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయట్టు బలంగా తెలుస్తుంది. మరోపక్కన పార్టీకి సంబంధించిన మంత్రివర్గ విస్తరణలో మరి పార్టీ నుంచి మరొకరు కూడా రేసులో ఉన్నారు. ఓసీ కోటాలో మరొకరు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఓసీ కోటాలో ఆల్రెడీ కిషన్ రెడ్డి ఉన్నారు కాబట్టి నో ఛాన్స్ అంటూ వాదనలు వస్తున్నాయి. రాజీనామా చేసేదే లేదంటూ బండి సంజయ్ చెప్పుకొస్తున్నారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో ఇవాళ మరి క్యాబినెట్ ఎక్స్పాన్షన్పై అలాగే ఆప్ నుంచి ఎవరైతే ఎమ్మెల్యేస్ బయటికి వచ్చి పార్టీలో కలిశారో వాళ్ళకి కూడా మరి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా? నితీష్ కుమార్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా? లేకపోతే బండి సంజయ్ని పక్కన పెట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మరో వ్యక్తిని దాంట్లో కూర్చోబెట్టే అవకాశం ఉంటుందా? వీటన్నిటిపై కొంత క్లారిటీ రావడానికైతే ఉంది. దేశ ఆర్థిక పరిస్థితుల గురించి కూడా ఖచ్చితంగా ఇటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో పాటు ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరితో కూడా చర్చించి రానున్న రోజుల్లో మరి ఎలాంటి ఒక సూచనలు చేసే అవకాశం కూడా ఉండొచ్చు అంటూ చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. బండి సంజయ్ పదవి కోల్పోతే ఈటెల రాజేందర్కి ఆ పదవిని ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారా? లేక ధర్మపురి అరవింద్కి ఆ పదవిని ఇస్తే మీరు బాగుంటుందని ఆశిస్తున్నారా? లేక ఇతర బీజేపీకి సంబంధించిన నేతలకి ఇంకెవరికైనా ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? దానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇలా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్తో పనిచేసే ప్రతి కార్యకర్త కోరుకున్నది ఒకటే ఒక చివరి కోరిక. ఉరిశిక్ష వేసే ముందు కోరికలు అడుగుతారట.